మనం వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో రెడ్డి నాయక్ ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిపై దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్షమాపణలు చెప్పాలని, అలాగే ర్యాలీగా వెళ్ళి అక్కడికి పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే వెంటనే క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్‌లో పదవులు అనిపించి పార్టీకి ద్రోహం చేసిన వారు రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా అక్కడ రామచంద్ర నాయక్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూడా మన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే కూడా ఒక డోర్నకల్ నియోజకవర్గంలోని ఈ రెడ్డి నాయక్ వాళ్ళ కుటుంబం ఒక కాంగ్రెస్ కుటుంబంలో రాజకీయాలు ఓనమాలు నేర్చుకొని వాళ్ళ ఒక కాంగ్రెస్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సరికాదని చెప్పి డాక్టర్ డోర్నకల్ ఇన్ఛార్జి రామచంద్ర నాయక్ కూడా ఆరోపించాడు. మరిపేడ బంగ్లా పోలీస్ స్టేషన్ లో కూడా అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇవాళ అంటే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిన్న కూడా గాంధీకి కూడా వినతి పత్రం ఇచ్చి కూడా అక్కడ పార్టీ కార్యకర్తలే కావచ్చు, శ్రేణులు కావచ్చు, అతను రెడ్డి నాయక్ కూడా మొత్తం వాళ్ళ కుటుంబం ఓనమా కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ లో ఓనమాలు నేర్చుకొని ఎంపీటీసీ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా వాళ్ళు ఎదిగిన పరిస్థితి కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పట్ల కూడా ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే మాత్రం రెడ్డి నాయక్ రాజకీయ గుణపడం చెప్తామని చెప్పి కూడా డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా మొత్తానికి చూసుకుంటే ప్రెస్ మీట్ లో కూడా ఈ రామచంద్ర నాయక్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకుంటే మాత్రం రోజువారీగా దశల వారీగా ధర్నా రాస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే రెడ్డి నాయక్ నియోజకవర్గంలోని ఒక సొంత కుటుంబ పాలన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంపీటీసీకి కానీ అభివృద్ధి అంటే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు కూడా చేయకుండా కేవలం అంటే ఎంపీటీసీ సర్పంచ్ విధులు అంటే నిధులు రాకుండా కూడా అడ్డు ఉంటానని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతుంది. డోర్నకల్లో కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఈ ప్రజలను ఓర్వలేకనే కూడా రెడ్డి నాయక్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ బేషరతుగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి కానీ మన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. రాజశేఖర్ స్వామి, ఏదైతే రెడ్డి నాయక్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు అసలు మొత్తానికి చూసుకుంటే ఎలాంటి కామెంట్స్ చేశారు? ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రామచంద్ర నాయక్ చేస్తున్నటువంటి ఆరోపణలు నిధులు దారి మళ్లిస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి కూడా చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డికి మన కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ను కానీ టీఆర్ఎస్ రాష్ట్ర పరిపాలన సవ్యంగా జరుగుతుంది. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు కూడా మన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి వ్యాఖ్యానం చేయడం జరిగింది. మొత్తానికి విమర్శించే నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి లేవను రాజకీయ కక్షనే అని చెప్పి కూడా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా గర్జించిన నేపథ్యం కనపడతా ఉంది. రామచంద్ర నాయక్ కూడా ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అభివృద్ధి చెంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైనే నువ్వు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పి కూడా చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి అంటే నిన్నగాక మొన్న రైట్. ఈరోజు స్వామి ఈరోజు చేసినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ రామచంద్ర నాయక్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనిపై రెడ్డి నాయక్ స్పందించే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. అంటే స్పందించే అవకాశాలు కానీ మొత్తానికి చూసుకుంటే కూడా అక్కడ అంటే మరిలో ఇతను పైన కేసు అని చెప్పి నాయకు దరఖాస్తు అంటే ఇవ్వడం జరిగింది. కూడా ఆ క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. రెడ్డి నాయక్ కూడా ఇవాళ కొన్ని సంక్షేమ పథకాల గురించి కూడా ఇవాళ కొన్ని మరిలా కావచ్చు కొరవి మన కార్యకర్తలను కూడా కలవడానికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ రెడ్డి పైన కూడా అక్కడ అంటే కాంగ్రెస్ లో మన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ పోలీసులు రంగప్రవేశం చేసి కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం తలపెట్టకుండా పోలీసులు కూడా అడ్డుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం చేసుకోవాలి తప్ప మీరు ఇలాంటి పనులు చేయకూడదు, మన లా అండ్ ఆర్డర్ కు ఆటంకం కలగొద్దని కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ రెడ్డి నాయక్ పైన కూడా అంటే తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. మరి రెడ్డి నాయక్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అప్పటిదాకా మేము ఆందోళన విరమించము, లేపటి నుంచి దశల వారీగా కూడా
చేస్తామా డోర్నకల్ ఇన్ఛార్జి డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా తెలిపిన పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్.